హలో గైస్, మీరు చూసిన టెంపుల్ వచ్చేసి అయితే మహేశ్వరం దగ్గరలో ఉన్న అతి పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మనకైతే 400 నుంచి 500 సంవత్సరాల బ్యాక్ అయితే కట్టిన టెంపుల్. అలానే ఇక్కడ ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి పూజలు లేవు, ఏం లేవు. మేమైతే ఒక 6 o'clock పోయినాము, 7 దాకా అక్కడ ఉన్నాం. ఒక మనిషి కూడా వచ్చింది లేదు ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ మొత్తం వచ్చి శిథిలా అవస్థలో అయితే ఉంది. చూడండి, మీకైతే ఆ రాళ్ళు ఊసిపోయినాయి, ఆ పైన రూఫ్ పోయింది. అది ఎవరైనా కూలగొట్టిర్రా లేకపోతే అట్లా అయింది అయితే మాకైతే తెలియదు. అయితే రీసెంట్గా ఏమైందంటే 2022లో ఈ పూజ ఇలా గుళ్ళో పూజలు జరగొద్దని చెప్పేసి పంతుని చంపి కోనేరులో వేయడం అయితే జరిగింది. ఆ కోనేరు కూడా మీకు అయితే చూపిస్తాము. అయితే రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ఈ ప్లేస్ అయితే ఉంది కదా, ఆ ప్లేస్ని మొత్తం కబ్జా చేయడానికే లోకల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే ప్రయత్నిస్తున్నారంట. ఇదే చూడండి, మనకైతే కోనేరు వచ్చేసి కోనేరు పక్కకైతే మనకైతే హనుమంతుడు ఉండు. కోనేరు వచ్చేసి చూడండి చాలా అంటే చాలా ధీరమైన పరిస్థితిలో ఉంది. దాని పక్కకైతే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ టెంపుల్ కూడా అట్లా గుర్తుపట్టకుండా విశేషం మొత్తం లోపలైతే చూడొచ్చు. అసలు టెంపుల్ అయితే దేవతలే లేదు. అసలు ఈ నిధుల కోసం దవ్విర్రా, ఏం దవ్విరో ఏం అర్థం కాలేదు మాకైతే. మేము పోయినాము, మేమిద్దరమే ఉండే మొత్తం ఒక 1 hour ఉన్నాం అక్కడ. ఎవరు వచ్చింది అయితే లేదు. మన టెంపుల్ అయితే మనం అయితే కాపాడుకోవాలి. కనీసం పూజ చేయకున్నా సరే మన టెంపుల్ అయితే ఎవరు కూలగొట్టినా వాళ్ళని అయితే అస్సలు వదలవద్దు. చూడండి, అసలు గుడి ఉంది, గుడిలో అయితే దేవుడే లేడు. అసలు ఇలాంటి పరిస్థితి ఏ టెంపుల్కి రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. నెక్స్ట్ మండే మరి ఇంకా శివాలయం గురించి అయితే తెలుసుకుందాం.